టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ద్వారా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కాలేజెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా స్లైడింగ్ ఆప్షన్ అనేది ఉంటుందా, ఒకవేళ స్లైడింగ్ ఆప్షన్ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్లో, దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయానికి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ రెండు ఫేజెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత చాలా కాలేజెస్లో స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందేమో అని చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే సీట్ కానీ వాళ్ళకి బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ నచ్చని వాళ్ళందరూ కూడా థర్డ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ తరుణంలో అందరికీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మాకు కాలేజీ నచ్చింది కానీ బ్రాంచ్ నచ్చలేదు, అదే కాలేజీలో మేము బ్రాంచ్ని ఇంకో బ్రాంచ్లోకి స్లైడ్ అవ్వచ్చా, స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుందా, అసలు స్లైడింగ్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అన్న డౌట్ మీద అడుగుతున్నారు. ఒకవేళ స్లైడ్ అయితే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందని దీని గురించి ఒక్కొక్కసారి మనం చూద్దాం. మీకు ఒకవేళ మీకు జాయిన్ అయినటువంటి కాలేజీ కానీ మీకు నిజంగా నచ్చినట్టయితే, మీరు ఒకవేళ థర్డ్ ఫేజ్ కానీ మనకి అనౌన్స్ చేసినట్టయితే, మీరు అదే కాలేజీలో మీరు ఏ బ్రాంచ్ అయితే కోరుకుంటున్నారో ఆ బ్రాంచ్ వరకే ఆప్షన్ పెట్టండి. మరి ఎటువంటి అడిషనల్ ఆప్షన్స్ మరి పెట్టకండి. పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే, అదే కాలేజీలో మీరు ఏ బ్రాంచ్ అయితే ఇంకో వేరే బ్రాంచ్ కోరుకున్నారో ఆ బ్రాంచ్ కానీ అవకాశం ఉన్నట్టయితే మీకు థర్డ్ ఫేజ్లో వచ్చేస్తుంది. ఒకవేళ థర్డ్ ఫేజ్లో ఆ సీట్ రాకపోయినా ఇప్పుడు మీరు ఉన్నటువంటి అదే కాలేజీలో ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారో ఆ బ్రాంచ్ సీట్ అనేది మీకు ఉంటుంది. సో అటువంటప్పుడు వేరే ఆప్షన్స్ మరి పెట్టకూడదు. అంటే మీకు అదే కాలేజీ నచ్చి బ్రాంచ్ ఒకటి మార్చాలనుకుంటే ఓన్లీ ఒక్క బ్రాంచ్ పెడుతూ ఒకే ఒక ఆప్షన్ పెట్టేసి విడిచిపెట్టేయండి. అంటే మీకు అదే కాలేజీ కానీ కావాలనుకుంటే, లేదు ఇంకో కాలేజీ అయినా మీకు మార్చాలనుకున్నా, వేరే కాలేజీ కావాలనుకున్నా వేరే కాలేజీకి ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక కాలేజీ వాళ్ళు కూడా మీకు స్లైడింగ్ ఆప్షన్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే, ఒకవేళ ఆ కాలేజీలో కొన్ని ఏదైనా బ్రాంచెస్లో సీట్స్ మిగిలిపోయాయి అనుకోండి, అప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఇస్తారు. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఎవరైనా ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి చేంజ్ అవ్వచ్చు అని ఇస్తారు. అటువంటి ఆప్షన్ కానీ ఇచ్చేటప్పుడు మీరు విత్ ఇన్ ద కాలేజీలో కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ చాయిస్ కింద ఎవరైనా కానీ ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి సేమ్ కాలేజీలో మారినట్టయితే అటువంటి వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అర్హత అనేది ఉండదు. వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసుకుంటూ కాలేజీ ట్యూషన్ ఫీ చెల్లించుకుంటూ వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీకు అవకాశం వస్తే, స్లైడింగ్ అనే అవకాశం వస్తే మాత్రం ఆలోచించుకొని మీరు చేంజ్ అవ్వచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.